గురుడు కేసీఆర్ని ధరణి ముంచితే శిష్యుడు జగన్మోహన్ రెడ్డిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముంచబోతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదు అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు, విశ్లేషణను అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, తెలంగాణలో గురువు కేసీఆర్ గారిని ధరణి ముంచితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ముంచబోతోంది. రానున్న ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి పరాభవం తప్పదు అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అసలు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయినప్పటి నుంచి, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి మనం చేసే విశ్లేషణలో దాదాపు ప్రతి విశ్లేషణలోనూ కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు అని మనం మాట్లాడుతూ దానికి కొనసాగింపుగా వీళ్ళిద్దరిని బాబాయ్ అబ్బాయిలని పిలవడం మనకి ముచ్చటగా అలవాటు కదా. బాబాయ్ ఓడిపోయినప్పటి నుంచి అబ్బాయికి కూడా ఇదే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి మనం మాట్లాడతాం. విశ్లేషణ అందరికంటే ముందు మాట్లాడింది మనమే. ఎగ్జాక్ట్లీ. ఈ పార్టీ కూడా రేపు లోక్సభ ఎలక్షన్స్లో కూడా చాలా భయంకరమైన ఫలితాలని అందుకోబోతుంది టీఆర్ఎస్ పార్టీ. ఆ పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ అనేదే కనుమరుగు, వాళ్ళకై వాళ్ళే కనుమరుగు చేసుకుంటారు. సరే, ఆయన చేసుకోకుండా ఉన్న టీఆర్ఎస్ పార్టీలు కూడా ముగ్గురు మిగులుతారు అని చెప్పి మనం మాట్లాడాం. ఇవాళ వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అసలు క్యాండిడేట్లే లేరు నిలబెట్టుకోవడానికి. ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇవే పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రాలో రిపీట్ అవుతున్నాయి. అయితే ధరణి వల్ల రైతులు చాలా నష్టపోయారు. అలాగే రైతు కుటుంబాల్లో ఉంటూ వేరే దేశాల్లో స్థిరపడిన పిల్లలు కూడా చాలా బెంబేలు పడ్డారు ధరణి వల్ల. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఆ తెల్లారి 3వ రోజు నుంచి ధరణి వల్ల ఏమేమి ఇబ్బందులు పడ్డారు, ఏమేమి కష్టాలు పడ్డారు అని చెప్పి ఎక్కడెక్కడ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు జనాలు. ఈ ప్రమాదాన్ని ఎంతో కొంత ముందే పసిగట్టి దానికి ఏవేవో ఆప్షన్స్ పెంచుకుంటూ వచ్చింది గవర్నమెంటు. కానీ ఎన్ని ఆప్షన్స్ పెంచినా కానీ ధరణి చేసిన దారుణాలు, ధరణి వల్ల జరిగిన దారుణాలు ఇన్ని కాదు. అది ప్రజలకేమో నష్టము, ప్రభుత్వ భూములకి నష్టము. అందులో బాగుపడింది ఎవరయ్యా అంటే సాక్షాత్తు కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ సామాజిక వర్గం. అక్కడ రెడ్డి సామాజిక వర్గం కూడా బాగుపడలా. నాకేం బాధ లేదనుకోండి రెడ్డి సామాజిక వర్గం బాగుపడలేదని. ఆ రెడ్డి సామాజిక వర్గం అంతా కాంగ్రెస్లోకి అమాంతం లాంగ్ జంపులు ఎందుకు చేస్తుంది అనుకున్నారు? అసలు వాళ్ళకి అక్కడ ఏమి పని జరగల. మొత్తం గుండు గుత్తగా కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ సామాజిక వర్గానికి జరిగేసరికి ఈ రెడ్డి సామాజిక వర్గానికి బాగా ఉక్రోషం వచ్చేసి, కోపం వచ్చేసేసి మరి ఎందుకు బలపడింది అనుకుంటున్నారు కాంగ్రెస్? ఇది పరిస్థితి. ఇప్పుడు ఇదే పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చామనుకోండి. ఇది ధరణి వల్ల ఓటమి అనేది ఇప్పుడు పల్లెటూరుల నుంచే కదా తగ్గిపోయింది వాళ్ళకి సీట్లు. సిటీలో సీట్లు పెరిగి ఉన్నాయి, యాస్టీజ్గా ఉన్నాయి టీఆర్ఎస్కి. కానీ పల్లెటూరులో ఓడిపోయారు కదా. ఇప్పుడు ఇదే సీను నిన్నగాక మొన్న ఏమనుకున్నామంటే ఆంధ్ర విషయంలో సిటీలో వాళ్ళకి అభివృద్ధి గురించి, ఉద్యోగాల గురించి, అలాగే ఈ సోషల్ మీడియా దుష్ప్రభావాల గురించి, ఇలాంటి పరిస్థితుల గురించి అర్బన్ పీపుల్కే అవగాహన ఎక్కువ ఉంటుంది. కాబట్టి అర్బన్లో తెలుగుదేశం జెండా ఎగరైపోతుంది. గడ్డు పరిస్థితి ఏదైనా ఉంది అంటే పల్లెటూర్లు అనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ అబ్బాయికి అర్బను పోతుంది ఎలాగూ ముందే డిసైడ్ అయిపోయింది. అది ఆల్రెడీ వీలునామా రాసి పెట్టేసి ఉంది. ఓకే. ఇక పల్లెటూర్ల దగ్గరికి వచ్చేసరికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల
పల్లెటూరులో కూడా సంకనాకపోయే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇప్పుడు కనీసం బాబాయ్కి కనీసం అర్బన్ ఏరియాస్ అన్నా ఆయన్ని గెలిపించినాయి. ఇది ఇప్పుడు హైదరాబాద్ చూడండి, చుట్టుపక్కల మొత్తం పోయింది. ఇప్పుడు అక్కడేం జరగబోతుంది? అసలు అక్కడ అర్బనే ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా పల్లెటూరులో ఉన్నారు కాబట్టి రూరల్లో గెలుస్తారు అనుకున్నారు. ఇప్పుడు సీన్ సితార్ ఎట్లయిందంటే అర్బన్ పోయింది, రూరల్ పోయింది. ఇప్పుడు రూరల్లో ఈ చర్చ ఎక్కువ జరుగుతుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. అసలు ఈ భూమి నా రికార్డులు మారిపోతాయంట, రికార్డులు మారిపోతే నేనేం మాట్లాడలేనంట, నేను ఎక్కడో హైకోర్టు దాకా వెళ్ళాలంట. ఇవన్నీ చాలా భయమైన విషయాలు కదా. మళ్ళీ ఒక రాచరిక వ్యవస్థ వచ్చే విషయం కదా ఇది. ల్యాండు అసలు భూమి మీద అండి, మనం ఇవాళ ఎవరైనా నానో టెక్నాలజీ గురించి మాట్లాడేవాళ్ళు లేకపోతే అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అయినా సరే వాళ్ళు వెనక్కి